మూడో రోజు అదే సీన్. తెలియదు, గుర్తులేదు, అవినీతి చేయలేదు. ఇవి ఐపీఎస్ అధికారి సంజయ్ 3 రోజుల కస్టడీ విచారణలో చెప్పిన సమాధానాలు. మరోవైపు ఐపీఎస్ అధికారి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ను ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు కేటాయించిన నిధులను స్వాహా చేసిన వ్యవహారంతో పాటు పలు అవినీతి అంశాలపై సంజయ్ ను విచారించారు. అయితే కొన్ని ప్రశ్నలకు మౌనం వహించిన ఐపీఎస్ అధికారి సంజయ్ మరికొన్నింటికి మాత్రం అంతా బాగా చేశామంటూ ఆయనే కితాబిచ్చుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఆన్లైన్లో జారీ చేసేందుకు మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్ల కొనుగోలులో అవినీతిపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారు. మరోవైపు అగ్నిమాపక శాఖలో బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాత ధోరణి అవలంబించినట్లు తేలింది. సౌత్రిక టెక్నాలజీస్ యాప్ అభివృద్ధి పేరుతో బిల్లులు చెల్లించి 59.93 లక్షలు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. సిఐడి చీఫ్ గా ఉండగా దళితులకు ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పలు కళ్యాణ మండపాల్లో పెట్టిన సమావేశాల్లో 1.19 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి క్రిత్పాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు బిల్లులు చెల్లించినట్లు చూపారు. అయితే ప్రభుత్వ బడుల్లో నిర్వహించిన కార్యక్రమానికి సిఐడి అధికారులు, సిబ్బంది తప్ప దళిత, గిరిజనులు హాజరు కాలేదని విజిలెన్స్ విచారణలో తేలింది. ఫోటోలు, వీడియోలు సిఐడి సిబ్బంది సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాటికి సైతం బిల్లులు పెట్టారని, టీ బిస్కెట్లు ఇచ్చి భోజనాలు పెట్టినట్లు భారీగా ఖర్చు చూపించి కోటికి పైగా నిధులు కాజేశారని విజిలెన్స్ తెలిపింది. ఈ 2 అవినీతి వ్యవహారాలపై ఏసీబీ అధికారులు సంజయ్ ను ప్రశ్నించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో సంజయ్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కాగా తనకు ఆరోగ్యం సరిగా లేదని న్యాయమూర్తికి సంజయ్ విన్నవించారు. హైదరాబాద్ ఏఏజీలో చికిత్సకు సంజయ్ అనుమతి కోరగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని న్యాయాధికారి సూచించారు. అలాగే సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేయడంతో సంజయ్ ను విజయవాడ జైలుకు తరలించారు.